నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళవలసినటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే అక్కడే ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన క్రాష్ అయింది. ఈ క్రాష్ లో ఆల్మోస్ట్ అదే ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సో అండ్ విజయ్ రూపానీ సహా మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నటువంటి ఈ ఫ్లైట్ క్రాష్ అయింది. అందులో 169 మంది ఇండియన్ నేషనల్స్ భారతీయులు అండ్ 53 మంది బ్రిటిష్ నేషనల్స్ గా తెలుస్తోంది. అండ్ ఒకరు కెనడియన్ పౌరుడిగా తెలుస్తోంది. అండ్ 7 పోర్చుగీస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం. సో 242 మంది ఉన్నటువంటి ఈ ఫ్లైట్ అకస్మాత్తుగా కుప్పకూలిపోవడము, ఆ క్రాష్ లో ఒకసారిగా దట్టమైన పొగ అండ్ పెద్ద పేలుడు సంభవించడం మనం చూసాం. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. సో హృదయ విదారకంగా ఉన్నటువంటి సంఘటన ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద షాక్ గానే మనం భావించాలి. ఈ ఫ్లైట్ క్రాష్ కి సంబంధించినటువంటి అసలు ఏం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విషయాలను జాతీయ మీడియా ఛానల్లో కావచ్చు అండ్ సోర్సెస్ ద్వారా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని అనలైజ్ చేసే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్ల గారు. నమస్తే సార్. నమస్తే సార్. సురేష్ కొచ్చాట్ల గారు, ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కి సంబంధించి అందుతున్న సమాచారాన్ని బట్టి మనకు అవగాహనకు వస్తున్నటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా ఇది ఈ ఫ్లైట్ క్రాష్ సరే ఏం జరిగింది అసలు ఒకసారి బ్రీఫ్ గా చెప్తారా ఫస్ట్ అసలు? సాయి గారు, ఇది ఇప్పుడు మనం చూస్తే యాజ్ పర్ ఫ్లైట్ ట్రాకర్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ ఫ్లైట్ ఆల్మోస్ట్ 670 ఫీట్ల నుంచి కిందకి పడ్డది అనమాట. మనకేం తెలిసిందంటే టేక్ ఆఫ్ స్టేజ్లోనే ఫ్లైట్ ట్రాకర్లో ఏం కనిపిస్తుందంటే టేక్ ఆఫ్ స్టేజ్ నుంచి స్పీడ్ యాక్చువల్లీ గెయిన్ చేయలేదు, హైట్ గెయిన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మేడే కాల్ అంటారు. ఇప్పుడు మేడే కాల్ అంటే బేసిక్లీ సేవ్ అవర్ సోల్స్ అంటే ఏదో ప్రాబ్లం అయింది ఎమర్జెన్సీకి మేడే అంటాం. అది షిప్స్లో కూడా యూజువలీ ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్లో కూడా మేడే కాల్స్ అంటారు. అంటే మాకు ఏదో పెద్ద దుర్ఘటన జరగబోతుంది, మేడే అంటే యూజువలీ తిరిగి రావడానికి ట్రై చేస్తారు. కానీ ఈ ఎయిర్క్రాఫ్ట్లో అసలు ఎయిర్క్రాఫ్ట్ లిఫ్టే కాలేదు. 670 ఫీట్ నుంచే కుప్పకొల్పే కింద పడింది. అది కూడా బిల్డింగ్ మీద పడ్డది. వెళ్ళి మనకి ఎప్పుడు తెలుసు ఫ్లాట్ ఏరియా మీద పడ్డేటప్పుడు ల్యాండింగ్ కొంచెం ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం గ్లైడ్ అవుతుంది కొంచెం. కానీ ఇది ఏదో పొలాలు అనుకోండి, పొలాల నుంచి గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది జరిగింది ఒక బిల్డింగ్ మీద వెళ్ళి పడ్డది. సెకండ్ థింగ్, ఇది గ్యాట్విక్ వెళ్ళే ఫ్లైట్, గ్యాట్విక్ లండన్ హీత్రో కాదు, గ్యాట్విక్లో ల్యాండ్ కావాలండి. సో ఫుల్ ఫ్యూయల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 8 గంటలు ప్రయాణం చేసే ఫ్యూయల్ దాంట్లో ఉంటుంది. యూజువలీ ఇట్లాంటి మేడే కాల్స్ వచ్చినప్పుడు, ఏమైనా ఇంజిన్ ఫెయిలియర్స్ ఉన్నప్పుడు పైలట్ ఏం చేస్తారంటే చుట్టుపక్కల కొంచెం సేపు తిరుగుతారు, తిరిగి ఫ్యూయల్ డంపింగ్ చేస్తారు. అంటే ఉన్న ఫ్యూయల్ని కింద పడేస్తారు. ఓన్లీ ల్యాండింగ్కి ఎంత కావాలో అంత ఫ్యూయల్ పెట్టుకొని మిగతా అంత ఫ్యూయల్, ఎందుకంటే మీకు ఫైర్ పట్టుకోకుండా ఉండడానికి చేస్తారన్నమాట. అది అగ్ని ప్రమాదం జరగకూడదు. కానీ జరిగింది, ఎందుకంటే ఫుల్ ఫ్లెజ్డ్గా టేకాఫ్ చేసుకుని కింద పడేది. మనం అనలైజ్ చేస్తే కూడా సాయి గారు చాలా మటుకు, నేను ఈ క్రాష్ డీటెయిల్స్ రాగానే కొంతమంది ఫోన్ చేసినారు, అడిగారు ఛానల్ వాళ్ళు, ఇప్పుడు డిబేట్కి పిలిచారు చాలామంది. అప్పుడు అనలైజ్ చేసిన ఏం కనిపిస్తుంది అంటే ఈ టేక్ ఆఫ్ స్టేజ్లో, ల్యాండింగ్ స్టేజ్లో మ్యాక్సిమం యాక్సిడెంట్లు జరుగుతుంది సాయి గారు. అండ్ మెకానికల్ ఫెయిలియర్స్ 3%, మ్యాక్సిమం ఫెయిలియర్స్ హ్యూమన్ ఎర్రర్స్ అంటున్నారు. కానీ హ్యూమన్ ఎర్రర్స్ కూడా చాలా మటుకు ఉంటుంది. సీజన్ పైలట్స్ దగ్గర మాట్లాడాను నేను, కొంతమంది దగ్గర దే ఆర్ నాట్ విల్లింగ్ టు కమ్ ఆన్ రికార్డ్, ఎందుకంటే దే ఆర్ స్టిల్ సర్వింగ్ పైలట్స్ అన్నమాట. వాళ్ళేమంటారంటే ఇది యూజువలీ దీనికన్నా ముందు ఒక యాక్సిడెంట్లో చిన్న హైడ్రాలిక్ ఫెయిలియర్ ఎందుకు జరిగిందంటే ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ కాకుండా ఉండడానికి, గ్రౌండ్లో ఉన్నప్పుడు రిట్రాక్ట్ కాకుండా ఉండడానికి ఒక పిన్ పెడతారు, మన చిన్న పిన్ ఒకటి. అది దాంతో నీ పైలట్ ఎవరైనా తప్పు చేస్తే కూడా ఆ ల్యాండింగ్ గేర్ అట్లనే ఉంటుంది గ్రౌండ్లో, అది తీయడానికి మర్చిపోయారంట. ఆలోచించండి. దాంతో నా ప్లేన్ క్రాష్ ఒకటి జరిగింది ఒకటి. సో ఇట్లాంటి చిన్న చిన్న తప్పులు కూడా మనం చేసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న మెయింటెనెన్స్ రికార్డ్ చాలా బాగానే ఉంది సాయి గారు. మన ఇండియన్ ప్లేన్స్కి ఒక ఇష్యూ లేదు. మనం ఏదో ఇథియోపియా కానివ్వండి, ఇంకేదైనా రాజ్యం కాదు మనది. మన మెయింటెనెన్స్ సేఫ్టీ రికార్డ్, స్లోవేకియా, చాలా కంట్రీస్ ఉన్నారు వేర్ దేర్ ఇస్ అ వెరీ బ్యాడ్ రికార్డ్. ఈవెన్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళ మెయింటెనెన్స్ గురించి. కానీ మన మెయింటెనెన్స్ బాగానే ఉంది. అండ్ టాటా వాళ్ళ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చాలా మటుకు ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ అబౌట్ 12 years ఓల్డ్ అంట, 12 సంవత్సరాలు పాతది. యూజువలీ 20 సంవత్సరాల దాకా నడిపిస్తారు ఎయిర్క్రాఫ్ట్, 20 years తర్వాత రిటైర్ చేస్తారు. కానీ ఇది 12 years అంటే అంత పాతది కూడా కాదు. కానీ డ్రీమ్ లైనర్ కొంచెం ప్రాబ్లం ఉండే దీనికన్నా ముందు. ఈ మోడల్ బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు దీనికి కొన్ని ఇష్యూస్ ఉండే, ఎస్పెషల్లీ బ్యాటరీ ఇష్యూస్ అంటే. అదే నేను మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాను, అదే కనిపిస్తుంది. కొన్ని బ్యాటరీ ఇష్యూస్ ఉండే దీనికన్నా ముందు కూడా కొన్ని ఫ్లైట్స్లో అని చెప్పి. ఇప్పుడు మనం ఈ ల్యాండింగ్ టేక్ఆఫ్ ప్రొసీజర్లో కూడా మనం ఇక్కడ ఏం చూసామంటే అహ్మదాబాద్లో పైలట్కి టైం లేకుండే, అండ్ హీ వాజ్ గివింగ్ మేడే కాల్ టు ద ATC.
నాకు లిఫ్ట్ రావట్లేదు అంటే ఎయిర్క్రాఫ్ట్ ఇస్ నాట్ లిఫ్టింగ్. మనం కొన్ని వీడియోలు కూడా చూసాం, అమేచ్యూర్గా తీసిన వీడియోలు చూసాం. దాంట్లో ఎయిర్క్రాఫ్ట్ నోజ్ అప్ ఉంది, అంటే టేక్ ఆఫ్ ట్రై చేస్తుంది అనమాట, ఇంకా ఎయిర్లో లిఫ్ట్ చేయడానికి. కానీ ల్యాండింగ్ గేర్ ఇంకా అట్లనే ఉంది. కరెక్ట్. ల్యాండింగ్ గేర్ రిట్రాక్ట్ కాలేదు. ల్యాండింగ్ గేర్ ఎప్పుడు రిట్రాక్ట్ అయిందో మీరు ఒక 5,000 ఫీట్కి వెళ్ళంగానే అది 6,000 ఫీట్. దాని తర్వాత మీరు ఇలాగే ఉంది, మీకు ఫీలింగ్ ఉంటుంది. మీరు ఎయిర్క్రాఫ్ట్లో కూర్చుంటే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అది వచ్చి ఫోల్డ్ అయ్యి లోపలికి వెళ్ళడం కూడా చిన్న జట్కా లాగా ఉంటుంది మీకు దొరుకుతుంది. అది బేసిక్లీ ల్యాండింగ్ గేర్ ఇస్ రిట్రాక్టెడ్ అనమాట. ఇది అక్కడ కూడా జరగలేదు, ఎందుకంటే ల్యాండింగ్ గేర్ రిట్రాక్టెడ్ కాకున్నప్పుడు ఎయిర్లో మనకు ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో టేక్ ఆఫ్ స్టేజ్లో. దానికోసం ఎంత జల్దీ పైకి వెళ్ళంగానే ఇమీడియట్ రిట్రాక్ట్ చేసుకుంటారు. సో ద ఫ్లయింగ్ కెన్ కంటిన్యూ ఈజీలీ అనమాట. కానీ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, మనకు తెలిసిన మన జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడుతున్నాం. కానీ నేను చెప్పినట్టు నేను కొంతమంది మాట్లాడినప్పుడు ఒక పైలట్ దగ్గర మాట్లాడాను, సిల్ సర్వింగ్ పైలట్. అతను కూడా ఇదే అన్నారు, ఈ టేక్ ఆఫ్ స్టేజ్లో హ్యూమన్ ఎర్రర్ ఒకటి ఉంటుంది. అది గ్రౌండ్లో ఏదైనా జరిగిందా, గ్రౌండ్లో ఇంజిన్ యూజువల్లీ వీళ్ళు ఇంజిన్ ఆర్పిఎంలో అన్ని చెక్ చేసే టేక్ ఆఫ్ చేస్తారు. ఎస్ఓపీస్ ఉంటాయి కదా స్టాండర్డ్ ఆపరేటింగ్ బిట్వీన్ పుష్ బ్యాక్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ టేక్ ఆఫ్ 130 నుంచి 140 ఇన్స్ట్రక్షన్స్ పైలట్స్ కో పైలట్ ఏటీసీతో చేసుకుంటారు. చెక్ లిస్ట్ ఉంటుంది, పెద్ద చెక్ లిస్ట్ ఉంది. ఫ్లాప్స్ డౌన్ అంటే కో పైలట్ చెప్తే పైలట్ కన్ఫర్మ్ చేస్తారు, పైలట్ చెప్తే కో పైలట్ కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, వీల్స్ రిట్రాక్ట్, వీల్స్ ఇన్చార్జ్, వీల్స్ అది అక్కడిక్కడ ఫ్యూయల్ చెక్ చెప్పుకుంటే పోతారు వాళ్ళు. ఈవెన్ రన్వే మీద ఉన్నప్పుడు స్పీడ్ పికప్ చేసుకున్న ముందు కూడా దే కీప్ కన్వర్సింగ్ విత్ ఈచ్ అదర్ అనమాట. ఇదొక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉంటుంది. ఇంకోటి, ఈ ల్యాండింగ్ టేక్ ఆఫ్ తర్వాత యూజువలీ ఫ్లైట్లో అది ఆటో పైలట్ మోడ్లో వెళ్ళిపోతుంది. దానికోసం మీరు చూసుంటారు, యూజువల్లీ టర్బులెన్స్ కాకుండా మన శ్రీనగర్లో టర్బులెన్స్ ఒకటి జరిగింది చూడండి, ద ఫ్లైట్ ల్యాండింగ్ ఇంటూ అది జరిగినప్పుడు రాజస్థాన్ పైన ఉండే అది. కానీ టర్బులెన్స్ ఒక్కటే ప్రాబ్లం ఉంటుంది ఇన్ ఫ్లైట్లో. అది కూడా యూజువలీ 32 ఫీట్లో 32,000 ఫీట్లో పోయినప్పుడు టర్బులెన్స్ తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. 20,000-25,000కి వచ్చే టర్బులెన్స్ కొంచెం ఉంటుంది. కానీ ఆ టైంలో కూడా ఆటో పైలట్ డిసెంగేజ్ చేసి వీరు మాన్యువల్ మోడ్లో తీసుకుంటారు పైలట్స్ ఇమీడియట్గా ఏదైనా క్రైసిస్ ఉంటే. కానీ మీరు చూసుంటారు, టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ కాకుండా నార్మల్ ఫ్లైట్లో డిసపియర్ అనేది చాలా తక్కువ. కానీ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ మీరు చూస్తుంటే చాలా మటుకు ల్యాండింగ్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. కానీ ల్యాండింగ్లో సపోజ్ మీరు 2 ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి సాయి గారు, ఇప్పుడున్న కొత్త ఎయిర్క్రాఫ్ట్లో ఇప్పుడున్న మోడర్న్ బోయింగ్ కానివ్వండి, ఎయిర్బస్ కానివ్వండి, వాళ్ళకి దే కెన్ గ్లైడ్ అండ్ ల్యాండ్, గ్లైడర్ లాగా వచ్చి ల్యాండ్ చేసుకోవచ్చు అనమాట. అంత ఫెసిలిటీ వాళ్ళకి ఉంది, ఇప్పుడు అంత అడ్వాన్స్డ్గా ఉందన్నమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. బికాస్ ఫస్ట్ ఇది ఒక కన్ఫర్మేషన్ డీజీసీఏ నుంచి రావాలంటే, కానీ ఇప్పుడు దాకా వచ్చిన ఒకటే కన్ఫర్మేషన్ ఏంటంటే మేడే కాల్ ఉండే అని. అంటే దట్ మీన్స్ ఎయిర్క్రాఫ్ట్ హ్యాడ్ ఎ ప్రాబ్లం. సడన్గా ఏం జరగలేదు, అది టేక్ ఆఫ్ చేయగానే ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇంజిన్కి థ్రస్ట్ రావట్లేదు టు టేక్ ఆఫ్ అనమాట. ఆ టేక్ ఆఫ్ స్టేజ్లోనే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఈసారి కూడా జరిగింది. కానీ దాంతో మెయింటెనెన్స్తో సంబంధం ఉందా, దాంతో ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లంతో ఉందా, పైలట్ ఎర్రర్తో ఉందా అనేది బ్లాక్ బాక్స్ అంటారు. యాక్చువల్లీ ఇట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, ఇంకోటి డిజిటల్ వాయిస్ రికార్డర్, ఇంకోటి టెక్నికల్ పారామీటర్స్ అనలైజ్ చేసి ఇంకో వాయిస్ రికార్డర్ ఉంటుంది. ఈ 2 రిట్రీవ్ చేసిన తర్వాత, ఆల్రెడీ రిట్రీవ్ చేసుకొని ఉంటారు, ఇప్పుడు గంట సేపట్లో అయిపోతుంది. దాని తర్వాత దాన్ని బోయింగ్ పంపించి బోయింగ్ వాళ్ళు దాన్ని రీడౌట్ చేస్తారు ఏం జరిగింది దాంట్లో అని చెప్పేసి. అంటే పైలట్ కో పైలట్ మాట్లాడుతున్న కన్వర్జేషన్ మొత్తం దాంట్లో రికార్డ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ ఎయిర్క్రాఫ్ట్లో వచ్చిన తర్వాత కూడా ఈ 171 ఎయిర్క్రాఫ్ట్ రీసెంట్లీ 6 నెలల ముందు కూడా ఒక ఇంజిన్ ప్రాబ్లం ఉండే అంట దానికి. కానీ దాట్ ఈస్ వెరీ కామన్. ఇది మన ఒక రోజుకి ఒక 6 ల్యాండింగ్లు టేకాఫ్లు ఉన్నప్పుడు ఎక్కడో వచ్చిన ప్రాబ్లం ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్. ఇది మోడల్ బోయింగ్ మోడల్ 787 అంటున్నారు సార్, డ్రీమ్ లైనర్. ఇట్స్ వెరీ అడ్వాన్స్. 2011 నుంచి ఇప్పటి వరకు ఒక క్రాష్ కూడా జరగలేదండి. ఇట్లాంటి 2011లో ఇన్సెప్షన్ నుంచి ఇప్పటి వరకు ఏం జరగలేదు. దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్, బ్యాటరీ ఇష్యూస్ ఉండే చాలా మటుకు, బ్యాటరీ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉండే, దాన్ని సార్ట్ అవుట్ చేసుకున్నారు వాళ్ళు. ది ప్రాబ్లమ్ ఈజ్ ఒక మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్లో 40 నుంచి 50,000 పార్ట్స్ ఉంటాయి సాయి గారు. ఎక్కడో ఒకటి ఇష్యూస్ ఉంటూనే ఉంటుంది. కానీ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనకు కూడా హైదరాబాద్లో పాత బేగంపేట ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్ ఇండియాది మెయింటెనెన్స్ సెంటర్ ఉండే, మన దాకా ఉండే, నాకు తెలియదు ఇప్పుడు ఉందో లేదని. కానీ ఉంటే కానీ హైదరాబాద్లో కూడా మీకు గుర్తుండే చెన్నారెడ్డి గారి టైంలో అనుకుంటాను సాయి గారు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ చేసిన ప్లేన్ వెళ్ళి తాడ్బండ్ రోడ్ మీద పడ్డది. ఇదే క్రాష్ ఇట్లానే. దీనికన్నా ముందు ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ వేర్ ఇట్ హ్యాపెండ్. కానీ మన బిర్లా గ్రూప్ నుంచి ఎవరు చనిపోయారు దీంట్లోనే. దట్ యూ డైడ్ ఇన్ అన్ ఎయిర్ క్రాష్ లైక్ ద సేమ్ థింగ్ బోయింగ్. బట్ ఈ మోడర్న్ డే ఎయిర్క్రాఫ్ట్లో టేక్ ఆఫ్ స్టేజ్లోనే మ్యాక్సిమం అండ్ ల్యాండింగ్ స్టేజ్లోనే ఆల్మోస్ట్ 13 నుంచి 16% నుంచి క్రాషెస్ జరుగుతున్నాయి. కానీ ఈ క్రాష్లో కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే, ఒకటి లోడ్ చాలా ఎక్కువ ఉండే, దట్ ఈస్ ఫ్యూయల్ లోడ్ 8 అవర్ ఫ్లైట్కి. యూజువలీ బాంబే లేకుంటే హైదరాబాద్కి వచ్చిన ఫ్లైట్లో అంత ఫ్యూయల్ వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ రీఫిల్ చేసుకుంటారు వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ వెయిట్ తగ్గించడానికి. కానీ ఇక్కడ దే మస్ట్ హావ్ ట్రావెల్డ్ విత్ ఫుల్ లోడ్. దానికోసం మీరు చూసుంటారు, క్రాష్ చేయగానే మొత్తం ఒక పెద్ద ప్లూమ్ లాగా వచ్చేసింది ఆరెంజ్ కలర్లో కంప్లీట్గా అన్నమాట. సో ఆబ్వియస్లీ దర్ ఇస్ నో టైమ్, ఏదో జరిగింది కెటాస్ట్రాఫిక్, వీ డోంట్ నో వాట్
వాట్ హ్యాపెన్ టు ఇట్ అనేది ఈ చెప్పినట్టు ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాతనే సాయిగా రావచ్చు. ఎందుకంటే దీని 825 feet అంటున్నారు, వెరీ లో ఆల్టిట్యూడ్ ఇది. అండ్ పైలట్ స్ట్రగుల్ టు స్టే ఇన్ క్లైమ్ బిఫోర్ ద రేస్డ్ మేడే కాల్ అంటున్నారు. ఇవి లేటెస్ట్ వచ్చిన న్యూస్ చెప్తున్నాను. సో ఎనీథింగ్ ఫ్రమ్ మల్టిపుల్ బర్డ్ హిట్స్ టు రాంగ్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఈ ఏదైనా జరగవచ్చు. ఆర్ ద ఇంజిన్ థ్రస్ట్ ఇస్ టోటలీ లాస్ట్ అండ్ ల్యాండింగ్ గేర్ ఇంకా కింద ఉండే. సో న్యాచురల్లీ ఆ డ్రాగ్ ఎక్కువ ఉంటుంది అనమాట అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేను మీతో మాట్లాడుతూ చూస్తున్నాను సాయి గారు. ఎస్ అండ్ యాక్చువల్లీ బోయింగ్కి సంబంధించి అంటే కోర్స్ చాలా కాన్స్పిరసీ థియరీస్ ఫ్లోట్ అవుతున్నాయి, కానీ నేను అన్నింటిలోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఒక వార్త మాత్రం చాలా కీలకం సార్. మేము గ్లోబల్ ఉన్నప్పుడు కూడా డిస్కస్ చేసాం దీని గురించి. యాక్చువల్లీ డిఈఏ ఉంది కదా పాలసీ, డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ అనే పాలసీ తోటి ఈ ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరినీ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇంతమంది ఉండాలి అనే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్ల నిజానికి బోయింగ్ వాళ్ళ ప్రొడక్షన్ క్వాలిటీ పడిపోయింది. అందుకోసం డిఈఏ అనే దాన్ని మొత్తం డిస్మాంటిల్ చేశారు వాళ్ళు. ఆ పాలసీని డిస్మాంటిల్ చేశారు. మొన్న ఈ మధ్యనే నేను యాక్చువల్లీ గ్లోబల్ రౌండప్ లో మాట్లాడాను దాని గురించి. సీరియస్లీ మాట్లాడితే అంటే ప్రపంచ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ గా చెప్పబడుతున్న వాటి క్వాలిటీ చెక్స్ విషయంలో ఏమైనా మళ్ళొకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందా, లేకపోతే జస్ట్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది అని అనుకోవాల్సిందేనా? ఐ జస్ట్ ఊరికేనే సాయి గారు యూజువల్లీ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు ఎప్పుడు రిస్క్ తీసుకోరు. కరెక్ట్. బోయింగ్ అయినా ఉండండి, ఎయిర్బస్ ఉండండి. బోయింగ్ అట్లీస్ట్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ వన్ ప్లేస్. ఎయిర్బస్ అట్లా కాదు. ఎయిర్బస్ వింగ్స్ ఎక్కడో తయారవుతుంది, మెయిన్ ఫ్యూస్లాజ్ ఒక ప్లేస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నేను హైదరాబాద్లో 747, 787 ఆ పాత ఎయిర్క్రాఫ్ట్, కొత్త ఎయిర్క్రాఫ్ట్ కూడా వింగ్స్ హైదరాబాద్లో తయారవుతుంది బోయింగ్ది, టాటా అడ్వాన్స్ సిస్టమ్స్లో. సో టాటా ఏరోస్పేస్ బోయింగ్తో ఒక జాయింట్ వెంచర్ ఉంది హైదరాబాద్, అక్కడ తయారవుతుంది వింగ్స్ మొత్తం. ఎందుకంటే వింగ్స్ చాలా క్రూషియల్. ఈ ఫ్యూయల్ అంతా లోడ్ చేసేది వింగ్స్ లోపల లోడ్ చేస్తారు. అండ్ వింగ్స్ లోపల పైన ఫ్లాప్స్ ఉంటుంది, మీరు చూస్తుంటారు ల్యాండింగ్ టైంలో టు గెట్ రిడ్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఎయిర్ ఫ్లాప్స్ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో, ఎందుకంటే దీనికన్నా ముందు జరిగిన క్రాష్ 2020లో జరిగింది, 5 సంవత్సరాల ముందు. మీకు గుర్తుంటుంది, ఆగస్ట్ 7వ తారీఖు 737 క్రాష్ అయింది ఒకటి కోഴിకోడ్లో. అప్పుడు ల్యాండింగ్ టైంలో క్రాష్ అయింది. దట్ వాజ్ ద సెకండ్ టైం ఇట్ వాస్ ట్రైంగ్ టు ల్యాండ్. ఫస్ట్ టైం రిజెక్ట్ చేసి మళ్ళీ గో అరౌండ్ అంటారు దాన్ని. ఘోరంగా వర్షం పడుతున్నప్పుడు రాత్రిపూట ఐ థింక్ ఇట్లా 2 గంటల టైంలో ఎప్పుడో క్రాష్ జరిగింది సాయి గారు. అది ప్రాబ్లం ఏంటంటే ఆ కోഴിకోడ్ ఎయిర్పోర్ట్ ఇస్ అ టేబుల్ టాప్ రన్వే అంటారు దాన్ని. అంటే మీరు ఒక బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా సేమ్, వాజ్పేయి ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని. టేబుల్ టాప్ రన్వే అంటే రన్వే మీరు క్రాస్ చేస్తే అట్లీస్ట్ ఇక్కడైనా మీరు ఇంకొక 100 feet వెళ్ళొచ్చు ఈజీగా. అక్కడ దాని తర్వాత మొత్తం కిందకి వెళ్ళిపోతుంది వ్యాలీ లాగా. సో టేబుల్ టాప్ రన్వేలో క్రాష్ అయింది. దాట్ వాస్ ప్రాబ్లమ్ వాజ్, దాంట్లో ఏమైందంటే క్యాప్టెన్ ప్రాబ్లం ఉండే, క్యాప్టెన్ ఏదో మాట్లాడుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండే అని చెప్పి అప్పుడు కోഴിకోడ్లో జరిగింది. దాని ఎంక్వైరీ కూడా దాని తర్వాత వచ్చింది. 2 సార్లు ట్రై చేసిన తర్వాత ఈ ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది సాయి గారు. మంగళూరులో కూడా జరిగింది, మీకు గుర్తుంటుంది 2010లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 812 క్రాష్ అయింది. ఇదే సేమ్ కేస్. దర్ అగైన్ దే ఓవర్ షాట్ ద రన్వే, ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ని కొట్టి అక్కడ 158 passengers 158 మంది చనిపోయారు ఆ క్రాష్లో. అండ్ ఇది ప్రాబ్లం అదే, టేబుల్ టాప్ రన్వేకి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. కానీ మన దగ్గర శంషాబాద్ కానివ్వండి, బేగంపేట్ లాంటి ఎయిర్పోర్ట్ అదొక పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల అంతా బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ కేసులో కూడా చూసుంటారు, ఇట్ ల్యాండెడ్ ఆన్ టాప్ ఆఫ్ హాస్టల్ అంట, మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన వెళ్ళి పడ్డది, అక్కడ కూడా చాలామంది చనిపోయారు అంటున్నారు. సో ఈ ప్రాబ్లమ్ ఈజ్ సింపుల్ సాయి గారు. ఈ యొక్క ఇప్పుడు చాలా కాన్స్పిరసీ థియరీస్ వస్తుంది, పన్ను ఏమో చెప్పాడు అప్పుడు మేము బాంబు పెడతాము అదని చెప్పాను అన్నీ చెప్తారు ఇప్పుడు. కానీ లెట్ us బీ వెరీ ప్రాక్టికల్. వీళ్ళంతా చెప్తున్న వాళ్ళు ఎప్పుడు చేయరు. అండ్ దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఎ బ్లాస్ట్ ఇన్ ద కార్గో హోల్డ్. ఇది జరిగింది ఇన్ ద ఇంజిన్ పార్ట్ ఆఫ్ ఇట్. అది దాంట్లో బర్డ్ హిట్ జరిగిందా, ఇంజిన్ పవర్ పోయిందా, అంతే. మొత్తం బ్లాక్ బాక్స్ కానివ్వండి, కాక్పిట్ వాయిస్ రికార్డర్, అది మన మిగతా టెక్నికల్ వాయిస్ రికార్డర్ అన్ని కలిపితే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఏం జరిగిందని. దే విల్ బి డెఫినెట్ ఎంక్వైరీ ఇన్ టు ఇట్ ఆల్సో. అండ్ చూద్దాం సాయి గారు ఏమవుతుందని, ఎందుకంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అండ్ యూనో పీపుల్ హూ వాంట్ టు ఫ్లై భయపడతారు కొంతమంది. ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఫ్లైయింగ్ టుమారో ఆఫ్టర్నూన్ టు బెంగళూరు. చాలా మందికి టెన్షన్ ఉంటుంది, ఏంటి ఏం జరగబోతుంది. నథింగ్ టు వరీ సార్, సేఫ్ జర్నీ సార్. అట్లా కాదు, మన రోడ్ క్రాస్ చేస్తూ కూడా బండి కూడా చనిపోతారు చాలా మంది. ఇట్స్ నాట్ షియర్ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు, అంత ఇంకేం లేదు. ఎవరైనా చాలా మంది అది కూడా. ఎందుకంటే ఈ ప్లేన్ క్రాష్ అనేది సాయి గారు డెలిబరేట్గా చాలా తక్కువ మంది చేస్తారు. మనం ఒకటి మలేషియన్ ఎయిర్లైన్స్ మీకు గుర్తుంటుంది, ఒకటి ఎయిర్క్రాఫ్ట్ ఇప్పుడు దాకా దాని కాంట్రవర్సీ ఎప్పుడు పడలేదు బయటికి ఏం జరిగింది అనేది. కానీ దీంట్లో చాలామంది ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఉన్నారు, అప్పుడు కూడా ఎందుకు జరిగింది. అండ్ డెఫినెట్లీ there has to be a detailed enquiry into the maintenance procedures. అది there is no compromise. మెయింటెనెన్స్లో
మన కార్ ఎట్లా మెయింటైన్ చేస్తాం దానికన్నా 100%, 200%, 300% ఒక ఎయిర్క్రాఫ్ట్. ఎందుకంటే మీరు 300 మందిని తీసుకొని తిరుగుతున్నారు, మీరు టేక్ఆఫ్ చేస్తున్నారు, ల్యాండ్ చేస్తున్నారు. డెఫినెట్లీ దే హ్యాస్ టు బి టాప్ క్లాస్ మెయింటైన్, దాంట్లో కాంప్రమైజ్ ఉండకూడదు సాయి గారు. ఎస్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చట్ల గారు. సార్ క్విక్ అనాలిసిస్ ఇచ్చారు. ఎందుకంటే మనం వెయిట్ చేద్దాం, బికాస్ ఐ థింక్ వారం లోపల మనకి అట్లీస్ట్ బేసిక్ డీటెయిల్స్ వచ్చేస్తుంది ఏం జరిగింది అనేది. దెన్ వీల్ నో వాట్ రియల్లీ హ్యాపెన్స్. ఎస్ సార్. చూసారు కదా, అది సురేష్ కొచ్చట్ల గారి విశ్లేషణ. నిజానికి ఇది ఒక పెద్ద, ఒక రకంగా చెప్పాలంటే దుర్ఘటన ఇది. దీని వెనకాల ఏం జరిగింది అదంతా కూడా మన లేటర్ ఆన్ తర్వాత స్టేజ్లో మనకు తెలుస్తుంది. బట్ ఇప్పటికైతే ప్రస్తుతం అది పెద్ద ప్రమాదము. ఒక్కసారిగా 242 మంది ప్రయాణిస్తున్నటువంటి విమానం కుప్పకూలడము, అందులోనూ ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండడము. సో ఇది నిజంగా ఇది భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. ప్రపంచం మొత్తం నివ్వెరపోయేటువంటి సంఘటననే. సో మృతులు వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాల్సిన సందర్భం ఇది. అండ్ ఎస్, ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, ఎందుకు ఈ ఫ్లైట్ క్రాష్ అయింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఆ డెవలప్మెంట్స్ మీద కూడా ఎప్పటికప్పుడు నేషనలిస్ట్ హబ్లో మీరు వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. చూస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.